ప్రజలందరూ సమానమని ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగం తయారు చేసిన మహనీయుడు అంబేద్కర్ అని ఆయన చూపించిన బాటలోనే మనం అందరం నడవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంత్యోత్సవాలను మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలందరూ సమానమని ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగం తయారు చేసిన మహనీయుడు అంబేద్కర్ అని అన్నారు. వారి ద్వారానే అందరికీ సమాన ఓటు హక్కు వచ్చిందని, ఎన్నో ప్రయోజనాలు అన్ని వర్గాల ప్రజలందరికీ అందే విధంగా రాజ్యాంగాన్ని మనకు అందించిన మహనీయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మన అందరము స్వేచ్ఛగా అందరికీ ఈక్వల్గా బతుకున్నామంటే దానికి కారణము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మనకి రాజ్యాంగం ఇవ్వడమే కాకుండా బడుగు బలహీన వర్గాలకు, అణగారిన వర్గాలకు అందరికీ కూడా ఈక్వాలిటీ ఉండాలి, అందరికీ రిజర్వేషన్స్ ఉండాలని చెప్పేసి ఆయన చేసిన పోరాటం వల్లనే ఈరోజు చాలా బలుగుబడైన వర్గాలు కూడా పై స్థాయికి వెళ్ళి ఆర్థికంగా, సామాజికంగా, లేకపోతే రాజకీయంగా అన్ని రంగాల్లో ముందు రంగాల్లో ఉన్నారంటే ఆయన కృషియే కారణం. ఈ సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటూ ఆయన పాటించిన విలువలు ఏదైతే ఉన్నాయో, ఆయన చేసిన ఆ సమాజ సేవ ఏదైతే ఉందో అది గుర్తు చేసుకుంటే ఆయన బాటలో మనం కూడా అందరూ ఈక్వల్ అని, ఎక్కడ ఎటువంటి అన్టచబిలిటీ ఉండకూడదని, ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా పైకి రావాలి. బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు అందరూ కూడా ఆర్థికంగా, సామాజికంగా పైకి రావాలని కోరుకుంటూ ఆయన బాటలో మనందరం నడవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా బాబాసాహెబ్ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి మంచిర్యాల నడిబొడ్డున విగ్రహానికి ఈరోజు పూలమాలలు మరి వేయడం జరుగుతుంది. అంబేద్కర్ ఈ దేశంలో పుట్టి ఉండకపోతే అన్నగారిన కులాలకి, బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్ అనేది ఉంటుండనా ఉండకపోనా అనేది ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. అతని వల్లనే రిజర్వేషన్ వచ్చి ఒక సందర్భంలో భారత రాష్ట్రపతి కావచ్చు ఎందరికీ అవకాశం కలిగిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అదే కాకుండా ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రాల ఏర్పాటు కోసం అంబేద్కర్ గారు ఆర్టికల్ 3 ప్రకారం గౌరవ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డని ఏకం చేసి ఇలా తెలంగాణ వచ్చిందంటే అది ఒక దిక్కు అంబేద్కర్ గారు, మరో దిక్కు కేసీఆర్ గారు అన్న మాట కూడా ఈ సందర్భంలో గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంలో ఒకనాడు అంబేద్కర్ విగ్రహం, ఆనాడు స్వర్గీయ మేరు మల్లయ్య గారు అనుకోండి, ఆనాడు కృష్ణరావు గారు అనుకోండి, ఆనాడు మేము స్వయంగా ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠింపడం చేయడం జరిగింది, దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ చౌకను బాగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి గతంలో మున్సిపల్ కౌన్సిల్లో ఆనాడు పెంట్ రాజా మున్సిపల్ చైర్మన్ గారు నేను ప్రతిపాదించి ఇక్కడ మంచిగా చేయాలనే ఒక చౌకను బ్రహ్మాండంగా మీరు చూస్తున్నారు. రాజ్యాంగాన్ని ఇందులో పొందపరచడం జరిగింది, ధర్మచక్రం పొందపరచడం జరిగింది. అంటే పార్లమెంటు పెట్టి అంబేద్కర్ విగ్రహం పెట్టాలని ఆనాడు డబ్బు కేటాయిస్తే డబ్బు సరిపోలేదు కాబట్టి ఇంతకే సరిపోయింది. అంటే మా ఆలోచనల్లో అంబేద్కర్ విగ్రహం బాగా చేయాలని చుట్టూ కూడా అంబేద్కర్ రచించిన గ్రంథమే మనం పెట్టడం జరిగిందంటే ఈరోజు మాకు ఎంత విశ్వాసం ఉంది అంబేద్కర్ అనే మాట కూడా ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో ఈరోజు మరి అంబేద్కర్ వల్ల ఎందరికో మేలు జరుగుతుంది, భవిష్యత్తులో మేలు జరగాలి, వారు పెట్టిన రిజర్వేషన్ కూడా ఉండాలి. కానీ కొన్ని సందర్భాల్లో కొంత నాయకులు అంటున్నారు రాజ్యాంగాన్ని మార్చేస్తామన్నారు. అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగాన్ని మార్చేసే అధికారం ఎవరికి లేదు. ఈరోజు సెక్యులర్ పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వాన సెక్యులర్ పార్టీ 100% రిజర్వేషన్ ఉండే దిశగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది, కృషి చేస్తుంది, అండగా ఉంటుంది. బడుగు బలహీన వాళ్ళకు అండగా ఉండేది అది బీఆర్ఎస్ పార్టీ అనే సంగతి కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తూ మరి ఇక్కడ ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఇలా ప్రభుత్వ పరంగా కొన్ని చేసినప్పటికీ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఆ రోజుల్లో 1940-50 దశకంలో దళితులైనా కూడా కష్టపడి చదువుకొని లండన్ వరకు నానా తిప్పలు పోయి చదువుకొని వచ్చి
నా దేశానికి ఏదో చేయాలని ఒక తపనతో వచ్చిన మనిషి. అది రోజు కాంగ్రెస్ పార్టీ ఆయన ఉన్న మేధాశక్తిని గుర్తించి రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని తయారు చేసే బాధ్యతను ఆయన భుజస్కంధాలపై పెట్టి ఆయనకు అప్పచెప్పడం జరిగింది. ఆయనే రాసిన రాజ్యాంగం 1949 నవంబర్లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆ రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత దాన్ని ఆ రాజ్యాంగం చట్టంగా మారి 1950 నుంచి 26 జనవరి నాడు అప్పుడున్న టెంపరీ పార్లమెంట్లో ఆమోదించి దేశానికి రాజ్యాంగం పెట్టింది. రాజ్యాంగం వచ్చిన తర్వాతనే ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన 40 ఏళ్ళు వచ్చినా కూడా మొట్టమొదటిసారి ఎన్నికలు రాజ్యాంగం తయారు చేసిన తర్వాత 1952లో రాజ్యాంగం అమలు ద్వారా ఎన్నికలు రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా చట్టసభలో తీసుకుపోతే తప్పితే వాళ్ళ సమస్యలు పరిష్కారం కావాలనే ఉద్దేశంతో ఆ రోజు ఈ రిజర్వేషన్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. దాని ద్వారానే చాలామంది దళితులు కానివ్వండి, గిరిజనులు కానివ్వండి, వాళ్ళందరూ చట్టసభలకు వచ్చి చట్టసభలల్లో వాళ్ళ వాణిని వినిపించే విధంగా ఆ రోజు రిజర్వేషన్ ప్రక్రియ మొదలుపెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడెవరు మాట్లాడినా కూడా అంబేద్కర్ గారు రాజ్యాంగం గురించే మాట్లాడతారు, అంబేద్కర్ గారు ఏదైతే కలగనరో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత తీసుకున్నాం. ఖచ్చితంగా చేస్తామే, ఏ రకమైన సందేహం లేదు.